చేస్తాం. మాకినేటి శేష్ కుమార్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. మాకినేటి శేష్ కుమార్ గారు గతంలో 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్లో కీలకంగా 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. మాకినేటి శేష్ కుమారి రీసెంట్గా జనసేన పార్టీని వీడారు. ఒక పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ కూడా రాశారు, రాజీనామా లెటర్ని కూడా పంపించారు. దానిలో చాలా విషయాలను కూడా ఇంక్లూడ్ చేశారు. నిన్న వంగా గీత జగన్ దగ్గరికి శేష్ కుమార్ని తీసుకెళ్లారు. వంగా గీత అండ్ జగన్ సమక్షంలో శేష్ కుమారి వైసీపీ కండువా కప్పుకున్నారు. సో ఇప్పుడు 2019లో ఎవరైతే జనసేన పార్టీకి అభ్యర్థిగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ బలోపేతం కోసం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమి పాలైన తర్వాత కూడా పనిచేశారో, ఇప్పుడు ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్గా పిఠాపురంలో ప్రచారం చేయబోతూ ఉన్నారు. మాకినేటి శేష్ కుమార్ మనతో జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. శేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీరు అసలు జనసేన పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది చెప్తారా? జనసేన పార్టీకి అక్కడ ఒక దిశానిర్దేశం చేసే లీడర్స్ లేరండి. అక్కడ అధ్యక్షులు అన్న వారికి అధ్యక్షుల పక్కన ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారని మాకు అనిపిస్తుంది. అందుకనే అంటే అక్కడ ఒక జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఒక పిఏసి సభ్యులు కానీ ఎవరు కూడా పార్టీని ముందుకు నడిపించే ఉద్దేశం లేదు. అలాంటప్పుడు ఆయన పిఠాపురం ఇక్కడికి వచ్చి ఇక్కడ సవాళ్ళు ఇసురుతూ టీ టైమ్ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గాన్ని నడిపించిన నన్ను ఎందుకు తీసారో కూడా తెలియకుండా, ఇంటిమేషన్ లేకుండా తీయడం, ఇవన్నీ కూడా నాకు మనస్తాపాన్ని కలిగించి నేను జనసేన పార్టీని వీడవలసి వచ్చింది. రైట్ అండి. జనసేన పార్టీలో